హలో ఎవరివన్, ఈరోజు నేను DJI Osmo 7 అనే గిమ్మల్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాను. ఇది ట్రావెలర్ వ్లాగర్స్కి, అలాగే ఓన్గా సోలో ట్రావెలర్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఫొటోస్కి, వీడియోస్కి సోలోగా ఉండి మనకైతే మంచిగా స్టెబిలిటీతో రావాలనుకుంటే ఈ గింబల్ బెస్ట్ అని చెప్పాలి. ఈ గింబల్ని ఎలా యూజ్ చేయాలి ప్రతిదీ కూడా మనం ఒకసారి చూద్దాం. సో గింబల్ అయితే ఇది DJI Osmo మొబైల్ 7 అనమాట. సో ఈ గింబల్ మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది, అలాగే అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. సో నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఆల్రెడీ ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి ఓపెన్ చేసి వచ్చింది. సో ఒకసారి మనం ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని. సో బాక్స్లో అయితే మనకి ఇది గింబల్ అండ్ అలాగే మొబైల్ హోల్డర్ మన గింబల్కి అయితే అటాచ్ చేయాలి. మ్యాగ్నెట్గా ఉంటుంది దీనికి. ఈ మ్యాగ్నెట్తో అటాచ్ అయితే సరిపోద్ది గింబల్కి. అది చూపిస్తాను మొత్తం, చూద్దాం ఒకసారి. అలాగే ప్రతి ఒక్క నేను తెలుగులో కూడా సెర్చ్ చేసిన యూట్యూబ్ మొత్తంలో కూడా తెలుగులో ఎక్కడా లేవు అనమాట. అంటే ఈ గింబల్ స్టెబిలైజేషన్ గురించి టిప్స్ చాలా చూశాను, లేవు. అయితే హిందీలో కానీ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. సో చాలామంది ఇబ్బంది పడకుండా మన వీడియోస్ అయితే యూజ్ అవుతుంది. ఈ గింబల్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కేబుల్ అనమాట. ఈ కేబుల్ ఏంటంటే మనకి గింబల్ ఓన్లీ స్టెబిలైజేషన్స్ వీడియోస్కే కాకుండా ఈ కేబుల్ ద్వారా మనం ఛార్జింగ్ అనేది పవర్ బ్యాంక్లో యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా అంటే చూద్దాం. సో ఇదనమాట. ఇంకంతే. ఒకసారి మీరు ఈ బాక్స్ చూస్తే గింబల్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒక ఆటోమేటిక్గా ఒక ఐడియా వస్తుంది. ఇంకంతే బాక్స్, ఓకేనా. సో బాక్స్ అయితే ఇంతే. బాక్స్ పక్కన పెడితే ఈ బాక్స్లో మనకు వచ్చేవి ఈ కేబుల్, ఈ మ్యాగ్నెటిక్ హోల్డర్, మొబైల్ హోల్డర్ ఒకటి, ఈ గింబల్. సో ఒకసారి ఎలా పడితే అలా తీస్తే ఇది పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది మొత్తం కూడా టెక్నికల్గా యూజ్ అవుతుంది కాబట్టి, మాన్యువల్గా అయితే కాదు కాబట్టి. ఒకసారి అలా పైకి వదిలేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అన్నమాట. ఆన్ అయిన తర్వాత మనం మొబైల్ తీసుకొని, మొబైల్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు, ఆటోమేటిక్గా ఎలా యూజ్ అవుతుంది ఏంటో ఒక ఐడియా వస్తుంది. మొబైల్ తీసుకొని, మొబైల్కి మన ఏదైతే మొబైల్ ఉందో మన దగ్గర, ఈ మొబైల్ తీసుకొని కెమెరా, ఎప్పుడైతే కెమెరాని చూపిస్తున్నారు డైరెక్షన్ చూడండి, ఫోన్ కెమెరా డైరెక్షన్ అని, ఆ డైరెక్షన్లో పెట్టాలంటే కెమెరాని ఈ డైరెక్షన్లో, ఓకేనా. సో ఫోన్ కెమెరా డైరెక్షన్ మనం అలా సెట్ చేద్దాం. మరీ చెప్తున్నా, వీడియోలు ఎంత ఉండదో కానీ యూజ్ఫుల్ అనుకున్నట్టు ఈ వీడియోలో ఉంటుంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ని మనం ఇక్కడ అటాచ్ చేయాలి. ప్రాపర్గా అటాచ్ చేయాలంటే మనకి ఇక్కడ సౌండ్ వస్తే ప్రాపర్గా అటాచ్డ్ అయినట్టే. సో అయితే గింబల్ ఇంకా ఆన్లో లేదు. ఇప్పుడు మనం ఎలా పడితే అలా ఉన్న గింబల్, అంటే స్టెబిలైజేషన్ లేకుండా మొబైల్ ఎలా పడితే అలా తిరిగే గింబల్ని స్టెబిలైజేషన్లోకి ఎలా తీసుకొస్తానో చూడండి. చూస్తే మనం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, ఇది ఛార్జింగ్ కనెక్టివిటీ. ఛార్జింగ్ ఎంత పర్సెంట్ ఉంది ఏంటని మనం చూస్తే, ఈ ఛార్జింగ్ ఒకవేళ రెడ్ కలర్లో ఉంటే బిలో 20% ఛార్జింగ్ ఉన్నట్టు, ఒకవేళ ఇది ఎల్లో కలర్లో ఉంటే బిలో 60% ఛార్జింగ్ ఉన్నట్టు, లేదా ఇలా ప్యూర్ గ్రీన్ కలర్లో ఉంటే 60% కన్నా ఎక్కువ ఉన్నట్టు ఛార్జింగ్ అని మనకు అర్థమవుతుంది. దీంట్లో ఛార్జింగ్ పర్సంటేజ్లు అయితే మనం చూపించో కానీ మనం ఇలా పర్సంటేజ్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. నేను చెప్పిన సింబాలిక్ గుర్తుపెట్టుకుంటే రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఓకేనా. సో పైన బ్లూటూత్ బ్లింక్ అవుతూ ఉంది కదా, ఈ బ్లింక్ అవుతూ ఉండకూడదు. స్టెబిలిటీగా మనకి కదలకుండా బ్లింక్ అవ్వకుండా ఉంటేనే ఇది మనకి బ్లూటూత్ అనేది మొబైల్ కనెక్ట్ అయినట్టు. వన్స్ ఈ బ్లూటూత్ మొబైల్ కనెక్ట్ అయిన తర్వాతే మొబైల్ అనేది ఎలా పడితే అలా ఉన్న మొబైల్ ఈ గింబల్ కంట్రోల్కి రావాలంటే బ్లూటూత్ ఆన్ చేసుకుని కనెక్ట్ చేయాలి. అలా కనెక్ట్ చేస్తే మనకి గింబల్ యాక్సెస్లోకి మొబైల్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు వరకు బ్లింక్ అవుతూ ఉన్న ఈ బ్లూటూత్ సింబల్ స్టెబిలిటీగా ఉందంటే దాని అర్థం
బ్లూటూత్కి ఈ మొబైల్ అనేది కనెక్ట్ అయింది. గింబల్ బ్లూటూత్కి మొబైల్ కనెక్ట్ అయింది. సో ఇప్పుడు దీన్ని ఆన్ చేయాలంటే మనం ఇప్పుడు ఇక్కడ గింబల్ అనేది మొబైల్కి యాక్సెసిబిలిటీలో లేదు, అంటే బ్లూటూత్ డిస్కనెక్ట్లో ఉందో మనకి ఇక్కడ ఏం కనపడట్లేదు. సో గింబల్ అనేది ఆఫ్లో ఉన్నట్టు దీని అర్థం. స్క్రీన్ అనేది ఆన్ అవ్వకపోతే, స్క్రీన్ ఆన్ అవ్వాలంటే ఈ ఎం అనే బటన్ని, ఎం మీరు కనపడుతుందో క్లియర్గా చూడండి, ఎం అనే బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. వన్స్ లాంగ్ ప్రెస్ చేసి వదిలేస్తే ఇప్పటి వరకు బ్లూటూత్ ఆన్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. వన్స్ ఆన్లో లేకపోతే బ్లింక్ అవుతూ ఉంది, ప్రీవియస్గా మీరు చూసారు. ఛార్జింగ్ ఫుల్గా ఉంది, మీకు అర్థమవుతుంది నేను చెప్పిన కండిషన్ ప్రకారం. సో ఇప్పుడు మనం వీడియో మోడ్లోకి వెళ్దాం. వీడియో మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా అయితే ఇష్యూలో చూస్తా చూడండి, ఇది జాయ్స్టిక్. ఈ జాయ్స్టిక్స్తో మనం మాన్యువల్గా ఫోన్ అయితే మనం ఆపరేట్ చేయొచ్చు. జాయ్స్టిక్స్తో మనం లెఫ్ట్ తిరిగితే ఫోను ఆటోమేటిక్గా లెఫ్ట్కి, రైట్కి తిప్పితే ఆటోమేటిక్గా రైట్కి, కింద తిప్పితే ఆటోమేటిక్ కిందకి, పైకి తిప్పితే ఆటోమేటిక్గా పైకి, అలా ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఇది మంచి సినిమాటిక్ షాట్స్కి ఈ జాయ్స్టిక్స్తో మనం యూజ్ చేసే ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గింబల్ స్టెబిలిటీ, ఈ స్టెబిలిటీ అనేది మనకి యూట్యూబ్ మొత్తంలో చూసిన తెలుగులో చాలా తక్కువ మంది చెప్పారు, 1-2 కూడా నాకైతే కనపడలేదు. సో అయితే బ్యాక్ సైడ్ మీకు ఈ బటన్ ఉంది చూసారా, ఈ బటన్ మీదే మొత్తం గింబల్ స్టెబిలిటీ ఆధారపడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం DJI యాప్ అనేది ఉంటుంది, మినీ యాప్. సో ఈ DJI మినీ యాప్లో మనం యూజ్ చేసుకోవడం కంటే అది యాప్లో అయితే మనం మాన్యువల్గా చేసుకోవచ్చు. అలా కాకుండా ఆటోమేటిక్ మోడ్లో ఈ యాప్తో సంబంధం లేకుండా ఇలా చేయాలంటే కింద ఉన్న, అంటే మనకి గింబల్ బాటంలో ఉన్న బటన్ ఉంటుంది, ఈ బటన్ని సింగిల్ టైం ప్రెస్ చేసి నెక్స్ట్ టైం ఒకసారి లాంగ్ ప్రెస్ చేయాలి. అలా చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ గింబల్ అనేది స్టెబిలిటీని అయితే ఉంటుంది. చూద్దాం ఒకసారి, మీరు చూస్తూ చూడండి. అండ్ ఇక్కడ ఇది గింబల్ సైడ్లో ఉన్న బటన్ జూమ్ పెంచడానికి తగ్గించడానికి. ఇప్పుడు చూడండి, నేను బ్లాంకెట్ని జూమ్ తగ్గిస్తున్నా చూడండి, ఆల్రెడీ 6 జూమ్లో ఉన్నదాన్ని జూమ్ తగ్గిస్తున్నా, ఇప్పుడు జూమ్ పెంచుతున్నాం. ఇదనమాట, మనం మొబైల్ని టచ్ చేయకుండా ఇక్కడ నుంచే జూమ్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం అయితే నేను చెప్పినట్టు స్టెబిలిటీని అయితే చూద్దాం. ఫస్ట్ స్టెబిలిటీ లేదు, ఇప్పుడు స్టెబిలిటీలో వచ్చేది చూద్దాం. తీసుకురావాలి. స్టెబిలైజేషన్ మీకు చెప్పినట్టు బ్యాక్ సైడ్ ఉన్న బటన్ని సింగిల్ టైం క్లిక్ చేసి నెక్స్ట్ ఒకసారి లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు మొబైల్ గింబల్ అనేది చూడండి స్టెబిలైజేషన్ ఎలా ఉంది. మనం ఎటు తిప్పిన మొబైల్ అనేది కదలదు, ఓన్లీ గింబల్ మాత్రమే కదులుతుంది. ఇది కూడా 360 degrees అయితే కాదు, ఒక 3 sides మాత్రమే మనం యాక్సెస్ చేయగలం. గింబల్ చూడండి ఎలా తిరుగుతుందో, మొబైల్ మాత్రం తిరగదు. ఇది స్టెబిలిటీ. నుంచి మనం జాయ్స్టిక్ యూజ్ చేసి దీని మూమెంట్ చూద్దాం. లెఫ్ట్, రైట్, బాటమ్, టాప్. టాప్ ప్రెస్ అయితే బాటమ్కి, బాటమ్ ప్రెస్ అయితే టాప్. ఓకేనా, మూమెంట్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు హారిజంటల్ వర్టికల్ చూద్దాం. మనకి వర్టికల్ వచ్చింది, మళ్ళీ హారిజంటల్ మోడ్లోకి వెళ్ళిపోవాలంటే ఓకే. సో ఇది అయితే ఇక్కడ చూడండి, ఇవి సినిమాటిక్. అయితే మనకి స్టెబిలైజేషన్లో ఇప్పుడు కూడా ఈ ఆప్షన్లో ఉంచుకోండి. ఇది మీకు తెలుగు యూట్యూబర్లు ఎవరో చెప్పలేదన్నమాట. సో దానికోసం నేను ట్రావెల్ బ్లాగర్స్ వీడియోస్ తీసినా సరే, ట్రావెల్ సంబంధించిన వీడియోస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రావెల్ బ్లాగర్స్కి యూజ్ అయ్యే విధంగా గింబల్ ఉంటుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ఈ గింబల్ గురించి తెలుగులో ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇస్తాము.